Yesterday we were discussing about index and subscript basically. So with respect to subscript, we have seen the program how we basically do population and accessing data with respect to subscript. Today we will see same thing with respect to index. So if you go, let me take one sample program with respect to index and try to explain that. So once we complete this, we will go ahead with other concept with respect to string. Okay, this is one sample program with respect to index. సో నిన్న ఏం చేసాం మనం బేసిక్గా ఒక అరే డిక్లేర్ చేసుకొని అరేతో పాటు ఒక సబ్స్క్రిప్ట్ డిక్లేర్ చేసుకున్నాం. కింద డబ్ల్యూఎస్ సబ్ అని డిక్లేర్ చేసుకొని ఆ సబ్స్క్రిప్ట్ తోని వాల్యూస్ రాసుకున్నాం. బట్ ఐ మీన్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయడం, అరేని యాక్సెస్ చేయడం రాసుకున్నాం. బేసిక్గా దట్ ఈస్ వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. సబ్స్క్రిప్ట్ పిక్ 9 ఇచ్చేసి దీంతోని ఈ వేరియబుల్తోనే యాక్సెస్ చేసుకున్నాం. ఓకేనా, యాక్సెస్ కానీ డేటా పాపులేషన్ కానీ దీంతో చేసుకున్నాం. బట్ టుడే వీఆర్ నాట్ యూజింగ్ దిస్ సబ్స్క్రిప్ట్, వీఆర్ యూజింగ్ అన్ ఇండెక్స్. సో అక్కర్స్ క్లాసులనే మనం డబ్ల్యూఎస్ స్టూడెంట్ స్కోర్ అక్కర్స్ 2 times అని నిన్న చూసాం. నిన్నటి ప్రోగ్రామ్ చూస్తే మీరు అక్కర్స్ 2 times అనే వరకే ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు సబ్స్క్రిప్ట్. సి with respect to subscript occurs 2 times, and this is the subscript value, and we are populating data with respect to subscript here. Okay, that is what we discussed yesterday. But today we are not using the subscript. Basically I am removing totally. So మనం అక్కర్స్ డిక్లేర్ చేసేటప్పుడే ఇండెక్స్ ని కూడా డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా, ఇండెక్స్ కి సెపరేట్ గా డిక్లేర్ చేసుకుంటాం, బట్ సబ్స్క్రిప్ట్ వచ్చే లోపల సెపరేట్ గా డిక్లేర్ చేసుకుంటాం. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సో మీరు వాడు క్వశ్చన్ ఏం అడిగితే, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్క్రిప్ట్ అండ్ ఇండెక్స్ అంటే, అపార్ట్ ఫ్రమ్ సేయింగ్ ద థియరీ అబౌట్ సబ్స్క్రిప్ట్ అండ్ ఇండెక్స్, యూ షుడ్ టెల్ దిస్ ఆల్సో. ఇండెక్స్ విల్ నాట్ డిక్లేర్ ఇన్ Cobol, but subscript will declare in the Cobol. Okay, and index is set by 3 Cobol statements, that is set, perform are used to set the index. But with respect to subscript, we can usually normally add 1 to subscript. That is how we do basically. So if you look at here, what I am doing is basically ఈ స్టూడెంట్ నేమ్ కి కుమార్ అనేది సేమ్ యాస్టీస్ నిన్న పంపించినట్టే పంపిస్తున్నా. బట్ హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఐఎమ్ యూజింగ్ ఏ ఇండెక్స్. ఓకే, సబ్స్క్రిప్ట్ డిక్లేర్ చేసుకోలేదు, యూజ్ చేస్తలేదు. ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ ఏ ఇండెక్స్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఎట్ ద అక్కర్స్ క్లాస్. అక్కర్స్ క్లాస్లో డిక్లేర్ చేసిందే యూజ్ చేస్తున్నాం. దీనికి పిక్ 9 అని ఇవ్వలేదు. బేసిక్గా ఇది ఇంటర్నల్గా Cobol ఇంటర్నల్గా డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. ఎలా డిక్లేర్ చేసుకుంటుంది అంటే 9 కాంప్గా డబ్ల్యూఎస్ ఇండెక్స్ని డిక్లేర్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే డబ్ల్యూఎస్ ఇండెక్స్ అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో బేసిక్ వాలిడేషన్ అంతా సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇక్కడ సబ్స్క్రిప్ట్ అనేది డిక్లేర్ చేసుకుంటాం, ఇక్కడ ఇండెక్స్ అనేది డిక్లేర్ చేసుకోం. పర్ఫామ్ లూప్లో తిప్పినట్టే తిప్పుతాం. పర్ఫామ్ స్టేట్మెంట్ మనం యూస్ చేస్తామని చెప్పాం కదా ఇండెక్స్కి. సో సిమిలర్లీ ఏ పర్ఫామ్ లూప్ ఈస్ బీయింగ్ యూస్డ్ టు పాపులేట్ డేటా ఇంటూ దిస్. ఇప్పుడు నిన్న చెప్పిన లాజిక్ ప్రకారమే వేరింగ్ ఈ పర్ఫామ్ స్టేట్మెంట్లో ఉన్నాయన్నీ లూప్ లెక్క తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అంటే వేరింగ్ దాన్ని బట్టి. వేరింగ్ దేన్ని వేర్ చేస్తున్నారు, చేంజింగ్ ఏ వేరియబుల్ అంటే డబ్ల్యూఎస్ ఇండెక్స్ని చేంజ్ చేస్తున్నారు. స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ఇండెక్స్ ఎక్కడ, ఫ్రమ్ అంటే 1 అని ఇచ్చా. సో దిస్ రిప్రజెంట్ స్టార్టింగ్ పొజిషన్, స్టార్టింగ్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్ అనమాట. స్టార్టింగ్ ఇటరేషన్ అంటే ఆ లూప్ తిరిగే వేరియబుల్ స్టార్టింగ్ వాల్యూ ఏంది అనేది ఫ్రమ్ క్లాస్ చేస్తుంది. ఎట్లా ఇంక్రిమెంట్ చేస్తున్నాం లూప్ని అంటే బై 1 అనే దాన్ని ఈ బై క్లాస్ అనేది ఇంక్రిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ చేస్తుంది కండిషన్ అనేది అంటిల్ కండిషన్ అనమాట. సో బేసిక్గా ఈ లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ తిరుగుతుంది డిపెండింగ్ ఆన్ ఈ 3 వేరియబుల్స్, 3 క్లాసెస్ ఇన్ పర్ఫామ్. వేరింగ్ డబ్ల్యూఎస్ ఇండెక్స్ ఫ్రమ్ 1 by 1 until WS index is greater than 2. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది వేరీ చేస్తున్నాం. ఎన్నిసార్లు వేరీ చేస్తున్నాం, 2 times గ్రేటర్ దాన్ 2 వచ్చేదాకా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అక్కర్స్ క్లాస్ అనేది 2 times ఇచ్చాం. అంటే థర్డ్ టైం డేటా పాపులేషన్ అవ్వదు. థర్డ్ టైం ఒకవేళ మనం లూప్ తిప్పినాం అనుకోండి, గ్రేటర్ దాన్ 3 ఇచ్చాం. బట్ మీరు ఇక్కడ ఆ అక్కర్స్ 2 times ఇచ్చారు అంటే డేటా మనం స్టోర్ చేసుకోవటానికి స్టోరేజ్ ఉండదు. ఆ టైంలో మనకు SOC4 అనే ఈవెంట్ వస్తుంది అనమాట. SOC4 అనే ఈవెంట్ ఎప్పుడు వస్తుందని ఇంటర్వ్యూలో క్వశ్చన్లో అడుగుతారు. దట్ ఈస్ వెన్ వీ గెట్
SOC4 అన్నమాట. సో ఇక్కడ డేటా పాపులేట్ అయింది, బట్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్ ఫ్రేమ్ మనం మెయిన్ ఫ్రేమ్ ఇంటర్ఫేస్లో చూస్తే మాత్రం మనకు SOC4 అబెండ్ కోబాల్ ప్రోగ్రామ్ త్రో చేస్తుంది. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ దట్ మేనర్. బట్ ఇక్కడ 2 టైమ్స్ పెట్టాము, లూప్ అనేది గ్రేటర్ దాన్ 3 టైమ్స్ తిప్పాము. అంటే 2 టైమ్స్ పాపులేట్ అయిన తర్వాత థర్డ్ టైం కూడా పాపులేట్ చేయడానికి అక్కర్స్ క్లాస్లో డేటా పాపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో డేటా పాపులేట్ చేసేటప్పుడు దానికి స్టోరేజ్ దొరకదు. స్టోరేజ్ దొరకనప్పుడు SOC4 అనే అబెండ్ త్రో చేస్తుంది కోబాల్ ప్రోగ్రామ్. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలని పర్ఫామ్లో ఎన్నిసార్లు లూప్ తిప్పుతున్నాం అనేది చూడాలన్నమాట. బేసిక్గా అక్కర్స్ కంటే ఎక్కువ లూప్ తిప్పితే దెన్ వీ విల్ గెట్ SOC4 అబెండ్. SOC4 అబెండ్ ఎప్పుడు వస్తుందో అర్థమైందా కీర్తి అండ్ విశాల్? ఎస్ సార్. సో నోట్ డౌన్ చేసుకోండి, SOC4 ఎప్పుడు అబెండ్ అయ్యేది అనేది నోట్ డౌన్. వెన్ వీ గెట్ లూపింగ్ అవుట్ అక్కర్స్ క్లాస్ కంటే ఎక్కువ లూప్ తిప్పితే దాన్ని ఏమంటాం అంటే ఎబో బౌండరీ వైలేషన్ అంటాం అనమాట. బౌండరీ వైలేషన్ ఎందుకు అంటాం అంటే ఇది 2 టైమ్స్ అని రాశాను. 2 టైమ్స్ అనేది టూ అనేది బౌండరీ అనమాట. దీనికంటే ఎక్కువ వెళ్ళొద్దు అని మనం ముందే చెప్తున్నాం డిక్లరేషన్లే. బట్ ఇక్కడికి వచ్చే లోపల 2 కంటే ఎక్కువ వెళ్తున్నాం అంటే బౌండరీ కంటే ఎక్కువ వెళ్ళి డేటాని యాక్సెస్ చేయడం ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే డేటా బౌండరీ మన ఇచ్చిన బౌండరీ కంటే ఎక్కువ, డిక్లేర్ చేసిన బౌండరీ కంటే ఎక్కువ వెళ్ళి మీరు యాక్సెస్ చేస్తున్నారు. డ్యూ టు దట్ వీ గెట్ SOC4 అబెండ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పర్ఫామ్ చూసారంటే వేరింగ్ ఏమని చెప్పా, డబ్ల్యూఎస్ ఇండెక్స్ అని చెప్పా. సో ఇండెక్స్ని వేరీ చేస్తుంది, చేంజ్ చేస్తుంది. ఫ్రమ్ ఎక్కడ పొజిషన్ 1 అని చెప్పా. సో డబ్ల్యూఎస్ ఇండెక్స్ వాల్యూ 1 ఉంటుంది స్టార్టింగ్లో. స్టార్టింగ్ డబ్ల్యూఎస్ ఇండెక్స్ వాల్యూ విల్ బి 1. ఓకే, నౌ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అనే కండిషన్ చెక్ చేస్తుంది. ఫాల్స్ కాబట్టి పర్ఫామ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని పర్ఫామ్కి ఇన్ పర్ఫామ్కి ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫాల్స్ అయినప్పుడు. ఓకే, కిందికి వచ్చి ఏ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్లోకి మూవ్ చేసింది. 10 అనేది మళ్ళీ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్లోకి మూవ్ చేసింది. దాన్ని డిస్ప్లే చేసాం. మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు డబ్ల్యూఎస్ ఇండెక్స్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ బై 1 అన్నాం కాబట్టి 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది అంటిల్ కండిషన్లో. 2 గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ కాబట్టి కిందికి వచ్చి ఈ స్టేట్మెంట్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది సెకండ్ అకరెన్స్లకి ఇక్కడ డబ్ల్యూఎస్ ఇండెక్స్ వాల్యూ 2 కాబట్టి సెకండ్ అకరెన్స్కి ఏ 10 అనేది పాపులేట్ అవుతుంది. ఓకేనా? నౌ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు 2 అనేది బై 1 అన్నాం కాబట్టి 3 అవుతుంది. డబ్ల్యూఎస్ ఇండెక్స్ వాల్యూ 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ 2 కాబట్టి ట్రూ సెట్ అయ్యి బయటకు వచ్చి స్టూడెంట్ రికార్డ్ అనేది డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ హౌ ద ఇండెక్స్ వర్క్స్. ఎనీ క్వశ్చన్స్ హియర్? అర్థమైందా ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది? బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇండెక్స్ అనేది కోబాల్లో డిక్లేర్ చేసుకోం. ఇండెక్స్ వైజ్గా చూస్తే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ యూస్ చేస్తాం, అకరెన్స్ని కాకుండా అడ్రస్ అనేది మనం యూస్ చేస్తాం కాబట్టి ఇది పర్ఫార్మెన్స్ అంటే ఫాస్ట్గా రన్ అవుతుంది కంపేర్ టు సబ్స్క్రిప్ట్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కీర్తి అండ్ విశాల్? సో బేసిక్ డిఫరెన్స్ అర్థమైందా? ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటారా? డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ అండ్ సబ్స్క్రిప్ట్ బేసిక్గా హైలైట్ చేసింది రాసుకుంటే మీకు ఏమవుతుంది అంటే వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీకు ఇట్ విల్ బి ఈజీ టు టెల్ దెమ్ అనమాట. ఓకేనా? ఓకే. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సబ్స్క్రిప్ట్ అనేది నెంబర్ ఆఫ్ అకరెన్స్, ఈ పాయింట్ కంపల్సరీ చెప్పాలి. ఇండెక్స్ అనేది ఆఫ్సెట్ అడ్రస్, ఈ పాయింట్ ఆఫ్సెట్ అడ్రస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది టేబుల్. అక్కర్స్ని మనం ఎప్పుడన్నా టేబుల్ లెక్కని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి టేబుల్ అంటాం. ఆఫ్సెట్ అడ్రస్ అని అడ్రస్ రిప్రజెంట్ చేస్తుంది ఇండెక్స్. సో ఇండెక్స్ని మనం సెట్ చేయాలంటే సెట్ కానీ సెర్చ్ కానీ పర్ఫామ్ కానీ యూస్ చేస్తాం. ఈ 3 కాకుండా వేరేది ఏది యూస్ చేసినా ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. బట్ సబ్స్క్రిప్ట్ ఇంక్రిమెంట్ అయ్యేది యాడ్ +1 తో కూడా ఇంక్రిమెంట్ చేయొచ్చు, మూవ్తో కూడా ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ బేసిక్ హైలైటెడ్ పాయింట్స్ ఏంటి అంటే ఇండెక్స్ గివ్ మోర్ పర్ఫార్మెన్స్ అనమాట దెన్ కంపేర్ టు సబ్స్క్రిప్ట్. ఎందుకంటే ఇది అడ్రస్ యూస్ చేస్తుంది. ఎందుకనే క్వశ్చన్ వాళ్ళు అడిగితే you need to tell that it is using offset address from the beginning of the table. Due to that only it will give more performance. Okay na? And that is the basic difference. Can we go to next topic? అలా ఇప్పుడు నిన్న సబ్స్క్రిప్ట్ చెప్పేటప్పుడు పర్ఫామ్ యూజ్ చేశారు కదా. అవును.
అంటే దాన్ని ఇప్పుడు అడిగితే ఎట్లా చెప్పాలి? సపోజ్ ఇప్పుడు సబ్స్క్రిప్ట్ లో మనం సబ్స్క్రిప్ట్ లో పర్ఫార్మింగ్ యూజ్ చేసేదంటే ఎలా మనం చెప్పొచ్చిందండి? నిన్న ఇది చేసేటప్పుడు మనం ఇంకోటి కూడా రాసుకున్నాం. మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ తీసుకొని రన్ చేసేటప్పుడు నేను వేరే తిరిగి రన్ చేశాను. ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి. ఇది పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ఏం చేశాను నేను? మూవ్ స్టేట్మెంట్లు ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు అక్కర్స్, ఎన్నిసార్లు ఇస్తే అన్ని మూవ్ స్టేట్మెంట్లు రాసుకున్నా డేటా పాపులేట్ చేయటానికి. గుర్తుందా? అవును, 10 టైమ్స్ అది ఎందుకు రాసుకున్నాను. అంటే డైరెక్ట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఓకే. ఓకేనా? యాడ్ సబ్స్క్రిప్ట్ అనేది యాడ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో పర్ఫామ్ బదులు. ఇప్పుడు సరే, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి నేను సింపుల్ చెప్తా. పర్ఫామ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫామ్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో మీకు చెప్పింది ఒక పర్ఫామ్. ఇంకో పర్ఫామ్ కండిషన్ ఏంటి అంటే పర్ఫామ్ అంటిల్ డబ్ల్యూఎస్ సబ్ గ్రేటర్ దాన్ 2. ఓకే, ఇక్కడ మీరు ఇంక్రిమెంట్ చేస్తలేదు. పర్ఫామ్తో ఇంక్రిమెంట్ చేస్తున్నారా? ఏది ఇంక్రిమెంట్ లేదు, ఓన్లీ అంటిల్ అని చెప్తున్నారు. అంటిల్ అంటే ఈ లూపు ఎన్నిసార్లు తిరగాలి? అంటిల్ డబ్ల్యూఎస్ సబ్ గ్రేటర్ దాన్ 2 అయ్యే వరకు తిరుగు అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు డబ్ల్యూఎస్ సబ్కి మనం ఏ వాల్యూ సెట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ +1 to డబ్ల్యూఎస్ సబ్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ జస్ట్ 1 యాడ్ చేస్తుంది. ఓకేనా? దానికంటే ముందు మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి మూవ్ జీరోస్ టు అన్న పెట్టుకోవచ్చు, మూవ్ జీరోస్ అన్న పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మూవ్ జీరోస్ టు డబ్ల్యూఎస్ సబ్ బదులు ఇక్కడ వాల్యూ క్లాస్ ఇచ్చేసి వాల్యూ జీరోస్ అని ఇచ్చేద్దాం. సో డిఫాల్ట్ వాల్యూ జీరోస్ అనమాట. మనం ఏది మూవ్ చేయకపోకుంటే కోబాల్ డిఫాల్ట్గా ఈ వేరియబుల్ అసైన్ చేసేటప్పుడు, డిక్లేర్ చేసేటప్పుడు జీరోస్ అసైన్ చేసుకుంటుంది. సో జీరోస్ అసైన్ చేసుకుంది. ఇక్కడ కుమార్ అనేది స్టూడెంట్ నేమ్లోకి మూవ్ అయింది. ఇప్పుడు పర్ఫామ్ స్టేట్మెంట్కి వచ్చే లోపల ఈ ఎండ్ పర్ఫామ్కి ఎండ్ పర్ఫామ్కి ఉన్నాయి అంటిల్ ఈ కండిషన్ సెట్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ చేయి అని చెప్తున్నాం. సో ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చెయ్యని చెప్పిన తర్వాత లోపలికి వచ్చి ఫస్ట్ యాడ్ 1 to డబ్ల్యూఎస్ సబ్ అన్న. సో ఫస్ట్ టైం వచ్చే లోపల డబ్ల్యూఎస్ సబ్కి 0+1 కాబట్టి 1 సెట్ అయింది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1లోకి డేటా పాపులేట్ అయింది. మళ్ళీ పైకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 2 చెక్ చేసుకుంటుంది, కాదు, కిందికి వస్తుంది. యాడ్ 1 to డబ్ల్యూఎస్ సబ్. డబ్ల్యూఎస్ సబ్ వాల్యూ ఏముంది? 1 ఉంది. 1+1 ఎంత? 2. 2కి ఇదంతా డేటా పాపులేషన్ అయితే పైకి వెళ్తుంది. ఇప్పుడు 2+2 గ్రేటర్ దాన్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఇది 3 అయ్యి 3లో డేటా పాపులేట్ చేస్తుంది. బట్ 3 టైమ్స్ లేదు మనకి. సో మనం ఏం చేయాలంటే ఇది లూప్ తిప్పేటప్పుడు గ్రేటర్ దాన్ 1 ఇచ్చాను అనుకోండి. 1 గ్రేటర్ దాన్ 1 కాదు, 2 గ్రేటర్ దాన్ 1 కాదు కాబట్టి సారీ, ఫస్ట్ టైం మనకు డబ్ల్యూఎస్ సబ్ వాల్యూ ఏముంటుంది? జీరోస్ ఉంటుంది. మీరు దాన్ని డిస్ప్లే చేద్దాం. ఇక్కడ డిస్ప్లే సబ్స్క్రిప్ట్ వాల్యూ. ఓకే, వాల్యూ ఇచ్చి కాలన్ ఇచ్చా, ఇక్కడ డబ్ల్యూఎస్ సబ్ ఇచ్చా. ఇప్పుడు 0 ఉంటుంది కాబట్టి కిందికి వస్తుంది. కిందికి వచ్చేటప్పుడు 0 గ్రేటర్ దాన్ 2 చెక్ చేసుకుంటుంది, డేటా పాపులేట్ అయిపోతుంది. 1 అయింది. 1 అయిన తర్వాత పైకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 2 కాబట్టి ఫాల్స్ కాబట్టి లోపలికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత 2 అవుతుంది. 3 టైమ్స్ అవుతుంది. దిస్ షుడ్ బి బేసికలీ 1 టైమ్ 1 అదే. సో ఫస్ట్ టైం 0 యాడ్ అయిపోతుంది, పాపులేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్ వాల్యూ 0 కదా, ఇక్కడ కండిషన్ అయితే చెక్ చేసుకుంటుంది. 0 గ్రేటర్ దాన్ 1 ఫాల్స్ కాబట్టి కిందికి వచ్చి యాడ్ 1 to డబ్ల్యూఎస్ సబ్ అన్నాం. సో సబ్ 1 యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మూమెంట్ ఫస్ట్ అకరెన్స్లోకి మూమెంట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 2 చెక్ చేసుకుంటుంది, కాదు. 1 గ్రేటర్ దాన్ 1 చెక్ చేసుకుంటుంది, కాదు. లోపలికి వచ్చి యాడ్ 1 to డబ్ల్యూఎస్ సబ్ అన్నది. సో 2 అయింది. డబ్ల్యూఎస్ సబ్ వాల్యూ ప్రీవియస్గా 1 ఉంది, ఇప్పుడు 1 యాడ్ చేసాం కాబట్టి 2 అయింది. 2లోకి పాపులేషన్ అయింది. పాపులేషన్ వెళ్ళిపోయి మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు 2 గ్రేటర్ దాన్ 1 అవుతుంది, ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎండ్ పర్ఫామ్
ట్రూ అవుతుంది కాబట్టి ఎండ్ పర్ఫామ్కి వచ్చేసి ఈ కింది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వీ షుడ్ పర్ఫామ్ యూజ్ చేయకుండా చేయాలి అంటే బేసిక్గా దట్ వీ కెన్ యూజ్ పర్ఫామ్ ఆల్సో, బట్ సబ్స్క్రిప్ట్కి మాత్రం వీ కెన్ యూజ్ ఇన్ దిస్ మేనర్ ఆల్సో. సబ్స్క్రిప్ట్ అనేది బేసిక్గా లిమిటేషన్ అనేది మనకు లేదు బేసిక్గా, బట్ ఇండెక్స్ మాత్రం వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ఓన్లీ ద 3 కోబాల్ వేరియబుల్స్ విచ్ వీ మెన్షన్ అనమాట. ఓకేనా, క్లియరా? ఓకే అన్న. అర్థమైంది కదా, క్వశ్చన్స్ ఏం లేవు కదా. సబ్స్క్రిప్ట్ కి లేదు లిమిటేషన్స్ లేవు, బట్ ఇండెక్స్ మాత్రం లిమిటేషన్స్ ఉన్నాయి. డ్యూ టు దాట్ ఓన్లీ ఎస్టర్డే వి యూజ్ పర్ఫార్మ్ టు లూప్ సబ్స్క్రిప్ట్ ఆల్సో. బట్ ఇండెక్స్ మాత్రం వేరే లాజిక్ ఏది యాడ్ అనేది చేసుకోలేము. దానికి వల్ల మనకి ఎర్రర్ త్రో అయ్యింది. యాడ్ అని చేసి మనం ఇప్పుడు ఇదే లాజిక్ ఇండెక్స్ పెట్టి చేస్తే మనకు కోబాల్లో మెయిన్ ఫ్రేమ్స్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. బేసిక్ గా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇండెక్స్ వీ కెనాట్ యాడ్ వేరియబుల్ టు ఇండెక్స్ అనేది త్రో చేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఇంటర్నల్లీ వర్క్స్. ఓకేనా? ఓకే అన్న. సో చెప్పండి. ఏం లేదన్న, క్లియర్గా ఉంది కదా? అర్థమైందన్న. కీర్తి మీకు అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఇన్ కోబాల్. స్ట్రింగ్ అంటే ఏమన్నా తెలుసా మీకు? స్ట్రింగ్స్ ని ఏమంటాం? చెప్పండి, స్ట్రింగ్ అంటే ఏంది? విశాల్, కీర్తి. A string is a data type used in a programming language such as integer or floating point, but it is used to represent text rather than the numbers. ఓకేనా? మనం ఆల్ఫా న్యూమరిక్ కాకుండా ఆల్ఫాబెటిక్ డేటా అంతా స్ట్రింగ్స్ అంటాం. ఆల్ఫాబెటిక్ డేటాని స్ట్రింగ్స్ అంటాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డేటా టైప్. అదర్ లాంగ్వేజ్లో ఇది డేటా టైప్, బట్ కోబాల్లో ఏంటి అంటే ఏ న్యూమరిక్ ఆల్ఫాబెటిక్ డేటా వి కాల్ దట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. విచ్ ఎవర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్, అంటే టెక్స్ట్ ఉంది అంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ వాట్ బేసికలీ ఏ స్ట్రింగ్ ఇన్ కోబాల్. ప్రతి వర్డ్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఇక్కడ స్ట్రింగ్ కూడా స్ట్రింగే, మ్యానిపులేషన్ కూడా స్ట్రింగే, ఇన్ కూడా స్ట్రింగే, కోబాల్ కూడా స్ట్రింగే. వాట్ ఎవర్ ద టెక్స్ట్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ కోబాల్, దట్ ఈస్ ఏ స్ట్రింగ్. టెక్స్ట్ ఇన్ కోబాల్ is nothing but alphabetic data types. Okay na? Are we good with the string? So string లో మనం in COBOL we had 3 string manipulations. String manipulation అంటే ఒక టెక్స్ట్ ఒక ఆల్ఫాబెటిక్ డేటాని మనం మ్యానిపులేట్ చేయాలి అంటే మ్యానిపులేట్ అంటే చేంజ్ చేయాలి అంటే మనకు కోబాల్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 వర్బ్స్ ఉన్నాయి. కోబాల్ వర్బ్స్ అంటాం, 3 కోబాల్ క్లాసెస్ అంటాం. ఓకేనా? ఇన్స్పెక్ట్ క్లాస్, స్ట్రింగ్ క్లాస్, అన్స్ట్రింగ్ క్లాస్. దీస్ ఆర్ ద బేసిక్ functions or verbs or classes in COBOL which are used to manipulate the strings అనమాట. ఇప్పుడు నాకు ఇది ఒక స్ట్రింగ్, WS నేమ్ అనేది ఒక స్ట్రింగ్. ఓకేనా? సో ఈ స్ట్రింగ్ ని మ్యానిపులేట్ చేయాలంటే వన్ ఆఫ్ ది కోబాల్ క్లాస్ ఏంది? ఇన్స్పెక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇన్స్పెక్ట్ ఈజ్ యూజ్ టు కౌంట్ ఆర్ రీప్లేస్ ఆర్ కన్వర్ట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెటిక్ డేటా టైప్. ఓకేనా? ఈ స్ట్రింగ్ లో ఈ వాల్యూ ఉందన్నమాట, ఈ వేరియబుల్లో ఈ వాల్యూ ఉంది. నేను ఈ వేరియబుల్ ఉన్న వాల్యూస్ కౌంట్ చేయాలన్నా, ఈ లెటర్స్ కౌంట్ చేయాలన్నా వి యూజ్ ఇన్స్పెక్ట్. ఓకేనా? దీన్ని ఏని రీప్లేస్ చేయాలి, ఈ ఏస్ ఉన్నాయి కదా, ఏస్ని రీప్లేస్ చేయాలన్నా వి యూజ్ ఇన్స్పెక్ట్. లేకపోతే కన్వర్ట్, ఏని ఎక్స్ చేయాలన్నా వి యూజ్ ఇన్స్పెక్ట్ అనమాట. దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇన్స్పెక్ట్ ఈస్ యూజ్ టు కౌంట్, రీప్లేస్ అండ్ కన్వర్ట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట బేసిక్గా. ఓకేనా? మనం ఒక స్ట్రింగ్ లో ఉన్న డేటాని కౌంట్ చేయాలన్నా, లెటర్స్ ని కౌంట్ చేయాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, కన్వర్ట్ ఫ్రమ్ వన్ లెటర్ టు అదర్ లెటర్ కన్వర్ట్ చేయాలన్నా బేసిక్గా వి గో ఫర్ ఇన్స్పెక్ట్ అనమాట. సో ఇన్స్పెక్ట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్, వర్బ్స్ ఆర్ యూసెస్ ఫర్ టాలింగ్, రీప్లేసింగ్, కన్వర్టింగ్. ఈ 3 యూస్ చేస్తాం. టాలింగ్ ఏమో వి విల్ యూస్ ఫర్ కౌంట్కి యూస్ చేస్తాం, టాలింగ్ కౌంట్కి యూస్ చేస్తాం. రీప్లేస్కి యూస్ చేస్తాం. ఓకే? కన్వర్టింగ్కి యూస్ చేస్తాం. దట్ ఈస్ ద బేసిక్ వర్బ్స్ ఇన్ ఇన్స్పెక్ట్ అనమాట. ఓకే? ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గాయస్, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నేను టాలింగ్ అనేది ఎట్లా యూస్ చేస్తాం అనేది చూద్దాం.
ఇన్స్పెక్ట్ వేరియబుల్ నేమ్, ఇది ఒక వేరియబుల్ నేమ్, డబ్ల్యూఎస్ నేమ్ అనేది వేరియబుల్. టాలింగ్, టాలీ కౌంట్ అనేది దీంట్లోకి కౌంట్ రాస్తుంది. టాలింగ్ అనేది మనం పైన చెప్పినట్టు ఒక కోబాల్ వర్బ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇన్స్పెక్ట్ అనమాట. సో ఇది సింటాక్స్. బేసిక్గా ఏంటంటే ఇన్స్పెక్ట్ వేరియబుల్ నేమ్, టాలింగ్ అనేది సింటాక్స్, టాలీ కౌంటర్ అనేది వేరియబుల్. ఫర్ ఆల్ ఏస్ ఆఫ్టర్ ఇనిషియల్ బి అన్నాం. ఫర్ ఆల్ ఏస్ ఆఫ్టర్ ఇనిషియల్ బి. ఇప్పుడు పైన ఉన్న స్ట్రింగ్కి వెళ్తే ఫర్ ఆల్ ఏస్ ఆఫ్టర్ ఇనిషియల్ బి అంటే ఇనిషియల్ అనేది బి ఇక్కడ ఉంది. ఈ బి తర్వాత ఉన్న ఏస్ అన్ని కౌంట్ చెయ్యి అని చెప్తున్నా అనమాట. కౌంట్ చేసి దేంట్లో రాయి, టాలీ కౌంటర్లు రాయి అని చెప్తున్నా. సో ఇక్కడ ఎన్ని ఏస్ ఉన్నాయి, బి తర్వాత 3 ఏస్ ఉన్నాయి. ఈ 3 ఏస్ కౌంట్ చేసి ఈ టాలీ కౌంటర్లో రాస్తుంది. రాసిన తర్వాత మనం కౌంట్ కావాలి అంటే ఈ టాలీ కౌంటర్ని డిస్ప్లే చేస్తే మనకు టోటల్ కౌంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాం, దేన్ని కౌంట్ చేయని చెప్తున్నాం, ఫర్ ఆల్ ఏస్ అని చెప్తున్నాం. ఏస్ని కౌంట్ చేయి. ఎక్కడ కౌంట్ చేయాలి, ఆఫ్టర్ ఇనిషియల్ బి. బి తర్వాత ఉన్న ఏస్ అన్ని కౌంట్ చేయని చెప్తున్నమాట. దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్టేట్మెంట్? అండ్ ఒక నిమిషం, ఒకసారి ఇన్స్పెక్ట్ అనే క్లాస్ ఉంది కదా, అది ఒకసారి మళ్ళీ చెప్పాలంటే లైక్ టాలింగ్ అనేది చెప్పారు కదా ఏంటది? టాలింగ్ అనేది కౌంట్ కోసం యూస్ చేస్తాం. అది కాదు, ఈ కింద సింటాక్స్ లో ఇది క్లాస్, ఇది వేరియబుల్ అని చెప్తారు. ఇది చెప్పండి, రాసుకో. ఇక్కడ పైన చెప్పాను కదా, ఇన్స్పెక్ట్ మోస్ట్లీ యూజ్డ్ వర్బ్స్ ఆర్ యూసేజెస్ అంటే టాలింగ్ అని చెప్పాను. టాలింగ్ అనేది వర్బ్, సింటాక్స్. ఓకే, ఇది వేరియబుల్. డబ్ల్యూఎస్ టాలీ అని కూడా రాసుకోవచ్చు దీన్ని. టాలీ కౌంట్ అనే బదులు డబ్ల్యూఎస్ టాలీ రాసుకోండి. ఇది వేరియబుల్ నేమ్. ఇది టాలింగ్ అనేది ఒక సింటాక్స్ అనమాట. ఏం చెప్తున్నామంటే ఇన్స్పెక్ట్ తోని ఏం చేయాలి అంటే టాలింగ్ చేస్తున్నా. టాలింగ్ అంటే కౌంట్ చేస్తున్నా. ఓకేనా, కౌంట్ చేస్తున్నా. దేంట్లో కౌంట్ చేసి ఆ కౌంట్ దేంట్లో రాయాలి, డబ్ల్యూఎస్ కౌంట్ లో రాయాలి అని చెప్తున్నా. ఓకే, లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, ఇప్పుడు ఏం రాశాను ఇక్కడ, వర్కింగ్ స్టోరేజ్ డబ్ల్యూఎస్ నేమ్ అని ఇచ్చాను, AAXXCCYY అని ఇచ్చాను. ఓకే, టాలీ కౌంట్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. చూసావా, టాలీ కౌంట్ ఆఫ్టర్ టాలింగ్ వచ్చేది ఒక వేరియబుల్, టాలీ కౌంట్ అనేది ఒక వేరియబుల్. ఓకే, ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ నేమ్, నేమ్ అంటే ఒక వేరియబుల్, ఒక స్ట్రింగ్ వేరియబుల్ ని ఇక్కడ ఇచ్చాను. ఇది వేరియబుల్, డబ్ల్యూఎస్ నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, టాలింగ్ అనేది ఒక కోబాల్ వర్బ్ విచ్ ఈజ్ యూజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్స్పెక్ట్ అనమాట. సింటాక్స్. ఏం చేస్తున్నాం, ఇన్స్పెక్ట్ తో ఏం చేస్తున్నా అంటే కౌంట్ చేస్తున్నా. కౌంట్ రావాలి అంటే మనం కోబాల్ వర్బ్ ఏం యూజ్ చేయాలి, టాలింగ్ అనేది యూజ్ చేయాలి. సో టాలింగ్ అనేది యూజ్ చేస్తా. ఈ కౌంట్ దేంట్లో రాయాలి, కౌంట్ చేసిన డేటాని దేంట్లో రాయాలంటే డబ్ల్యూఎస్ టాలీ కౌంట్ లో రాయి అని చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఏది ఇస్తే దాంట్లో ఆ కౌంట్ అనేది రాస్తుంది. ఫర్ ఆల్ ఏస్ అన్న, ఏస్ కౌంట్ చేయన్న. బిఫోర్ ఇనిషియల్ ఎక్స్ అన్న, ఎక్స్ కంటే ముందు ఉన్నవన్నీ కౌంట్ చేసి ఈ టాలీ కౌంట్ లో రాయి అని చెప్తున్నా. సో ఎక్స్ కంటే ముందు 3 ఏస్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఏస్ కౌంట్ చేసి టాలీ కౌంటర్ లో రాస్తుంది. డిస్ప్లే కౌంట్ ఈక్వల్ టు టాలీ కౌంట్ అన్న. సో కౌంట్ ఈక్వల్ టు 3 అని రావాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే. ఓకేనా, వచ్చిందా 3? ఇప్పుడు ఇది 4 చేద్దాం, 4 5 చేద్దాం. ఇంకో 2 ఇంక్లూడ్ చేశా. ఓకే, 2 ఇంక్లూడ్ చేశాం కాబట్టి ఇప్పుడు కౌంట్ కాస్త 5 అవ్వాలి. అయిందా, అర్థమైందా? ఆర్ వి గుడ్ విత్ దిస్? ఎనీ క్వశ్చన్స్? సో దట్ ఈస్ ద టాలీ యూసేజ్ చూసాం మనం. టాలీ ఎలా వర్కౌట్ అవుతుంది. లెట్స్ గో ఫర్ బిఫోర్ ఎగ్జాంపుల్. ఇది బిఫోర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ బిఫోర్ చూసాము. ఇది ఆఫ్టర్ కూడా రాసుకోవచ్చు, ఆఫ్టర్ రాసుకోవచ్చు టాలింగ్ తోని, బిఫోర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఆఫ్టర్ ఎట్లా వర్క్ అవుతుందో తెలిసిపోద్ది మనకి. ఇక్కడ ఏం చెప్పా, ఇందాక బిఫోర్ అని యూజ్ చేసా, ఇక్కడ బిఫోర్ అని యూజ్ చేసా, ఇప్పుడు ఆఫ్టర్ అని యూజ్ చేసా. ఆఫ్టర్ లో ఎక్స్ తర్వాత ఉన్నాయన్ని కౌంట్ చేయన్న. ఎక్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఏస్ ఉన్నాయి కాబట్టి టాలీ కౌంటర్ లో 4 రావాలి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. 4 వచ్చిందా? లెట్స్ ఇన్సర్ట్ 2 more ఏస్. 2 3 2 చేశాను, 6 రావాలి ఇప్పుడు. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ యూసేజ్ తెలిసింది కదా. బిఫోర్ అంటే బిఫోర్ ఎక్స్ కంటే ముందు ఉన్నాయి, ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ఎక్స్ ఉన్నాయి. ఓకేనా, సో లెట్స్ గో ఫర్ ఆల్ ఏస్. దీంట్లో ఇంకోటి ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ కాకుండా ఆల్ ఏస్ అనే కాన్సెప్ట్ కూడా ఉన్నాయి. ఓకే, ఆల్ ఏస్ అంటే
స్ట్రింగ్లో ఉన్న ఆల్ ఏస్ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసి చెప్తుంది. ఇక్కడ ఎన్ని ఏస్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, టోటల్గా 6 రావాలి కౌంట్లో. 4 ఎందుకు వచ్చింది? ఆల్ వచ్చిందా? 7 వచ్చింది. 7 ఉన్నాయి ఇక్కడ, 7 ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి. 7 వచ్చిందా? 7. ఆల్ అంటే మనకు ఎన్ని ఏస్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. బిఫోర్ అంటే బిఫోర్ ఏ క్యారెక్టర్ ఇస్తామో ఆ క్యారెక్టర్కి ముందు ఉన్నాయి. ఆఫ్టర్ అంటే ఏ క్యారెక్టర్ తర్వాత ఇస్తామో ఆ క్యారెక్టర్ తర్వాత ఉన్నాయని వస్తాయి అన్నమాట బేసిక్గా. 8 వచ్చినాయా? 1 ఏ ఇన్సర్ట్ చేసాము కాబట్టి 8 వచ్చినాయి. ఇంకో ఏ ఇన్సర్ట్ చేస్తే 9 వస్తాయి. ఇన్సర్ట్ చేయలేదా? ఓకే, ఆర్ యూ గుడ్ విత్ దీస్ 3 ఎగ్జాంపుల్స్? ఎనీ క్వశ్చన్స్? అర్థమైంది. క్యారెక్టర్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఆల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పటిదాకా ఫర్ ఆల్ ఏస్ అన్నాం. ఫర్ ఆల్ క్యారెక్టర్స్ అంటే బేసిక్గా ఏమవుతుందంటే క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్కి డేటా అనేది కౌంట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో ఈ ఫర్ ఆల్ ఏస్ బదులు ఫర్ ఆల్ క్యారెక్టర్స్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసి కౌంట్ స్టార్లో టాలీ కౌంట్లో రాస్తుంది. వచ్చినాయా? 30 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 30 వచ్చినాయి. 30 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 30 క్యారెక్టర్స్ లేవు, బట్ డిక్లరేషన్ ఎంత ఉంది? x(30) ఉంది. మిగతా అన్నీ ఏమవుతాయి అంటే ఇట్లా డిక్లేర్ చేసుకున్నప్పుడు స్పేసెస్ యాడ్ చేస్తుంది అనమాట. స్పేసెస్ యాడ్ చేసి ఆ స్పేసెస్ని చూపిస్తుంది మనకు. ఓకేనా? 30 ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఇప్పుడు ఈడున్న క్యారెక్టర్సే కౌంట్ చేయదు, ఎందుకంటే దీంట్లో మిగతా డేటా అంతా స్పేసెస్ ఇన్సర్ట్ చేస్తుంది. ఎప్పుడు కోబాల్ డిక్లరేషన్ టైంలోనే స్పేసెస్ ఇన్సర్ట్ చేస్తుంది, ఎందుకంటే అంత మెమరీ ఎలొకేట్ చేస్తుంది. ఈ వేరియబుల్కి ఎలొకేట్ చేసినప్పుడు ఈ డేటా మాత్రం పాపులేట్ అవుతుంది ఫస్ట్ బైట్స్లో. మిగతా రిమైనింగ్ బైట్స్లో ఏం పాపులేట్ అవుతుంది అంటే ఆల్ఫాబెటిక్కి డిఫాల్ట్ డేటా టైప్ ఏంది అంటే స్పేస్, న్యూమరిక్కి డిఫాల్ట్ డేటా టైప్ జీరోస్. సో ఒకవేళ మనం ఏమి పాపులేట్ చేయకపోకుంటే జీరోస్ పాపులేట్ అవుతాయి న్యూమరిక్కి, ఆల్ఫాబెటిక్ ఏమో స్పేసెస్ పాపులేట్ అవుతాయి. డ్యూ టు దాట్ టోటల్ స్పేసెస్తో కౌంట్ చేసి మనం x(30) కౌంట్కి ఇచ్చింది. ఇక్కడ 20 పెట్టామనుకోండి, 20 కౌంట్ వస్తుంది. సో మిగతా అన్ని స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్పేసెస్ మాత్రమే వస్తుంది అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ బేసికలీ వర్క్స్. ఎనీ క్వశ్చన్స్? సో రీప్లేసింగ్ అయిపోతుంది అంటారా? ఇంకో 10 minutes ఉంది. ఓకే, లెట్స్ డూ దిస్ ఆల్సో. రీప్లేసింగ్ ఇన్ ఇన్స్పెక్ట్. టు రీప్లేస్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఈస్ ఏ స్ట్రింగ్ ఆర్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ ఒక సింగిల్ క్యారెక్టర్ని కానీ రీప్లేస్ చేయాలి అంటే వి గో ఫర్ రీప్లేసింగ్ అనమాట. ఎలా ఉంటుంది రీప్లేసింగ్ సింటాక్స్ అంటే డబ్ల్యూఎస్ స్ట్రింగ్ ఇన్స్పెక్ట్. డబ్ల్యూఎస్ స్ట్రింగ్ అంటే వేరియబుల్. రీప్లేసింగ్ ఇందాక ఇక్కడ టాలింగ్ వచ్చింది, ఇప్పుడు రీప్లేసింగ్ వస్తుంది. ఏ వర్బ్ యూస్ చేస్తే ఆ వర్బ్ వస్తుంది బేసిక్గా. ఆల్ ఏబి బై ఎక్స్ అన్న, ఏబిని జెడ్ఎక్స్ తోని XZ తోని రీప్లేస్ చేయని చెప్తున్నా. సో ఏబి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రీప్లేస్ అయ్యి స్ట్రింగ్ అనేది రిప్రజెంటేషన్ మనకు రావాలి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ రన్ ఇన్ దిస్, ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా, ఆ వేరియబుల్కి ఏమి ఇచ్చా? ఏబిఏబి సిబి అని రాసా. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇవి అవసరం లేదు మనకు బేసిక్గా, దేనికో రాసానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ 2 వేరియబుల్స్. బట్ ఇక్కడ ఇగ్నోర్ తీసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో బేసిక్గా ఒక స్ట్రింగ్ రిప్రజెంట్ చేసా. ఆ స్ట్రింగ్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ స్ట్రింగ్ అన్న. ఈ స్ట్రింగ్ ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నా? రీప్లేసింగ్ ఫర్ ఆల్ ఏబి విత్ XZ అన్న. సో ఏబిని XZ తో రీప్లేస్ చేసి అవుట్పుట్ అనేది మళ్ళీ ఇదే స్ట్రింగ్లో రాస్తుంది అనమాట. డైరెక్ట్గా ఈ స్ట్రింగ్లోనే డేటా అనేది రీప్లేస్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ బేసికలీ హ్యాపెన్స్. ఎందుకు సిర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్ డాట్ ఎక్కడన్నా మిస్ అయిందా?
Procedure driven replacing all AB except ఎక్కడ ఎక్కడైనా డాట్ మిస్ అయిందా చూడండి. టాప్ రన్ దగ్గర ఎక్కడ లేదు కదా, అన్ని కరెక్టే ఉన్నాయి కదా. టాప్ రన్ దగ్గర టాప్ రన్ స్టాప్ రన్ ఇక్కడేం అవసరం లేదు. ఓకే, టాప్ రన్ దగ్గర కూడా పెట్టాలి. సో ఇప్పుడు ఏమైంది, మనం ఏబి ఎక్కడెక్కడ ఉందో ఎగ్జాక్ట్ తోని రీప్లేస్ చేసాం. డేటా మీరు స్టార్టింగ్లో ఏముంది, ఇది కూడా డిస్ప్లే పెట్టుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్. ఇన్స్పెక్టింగ్ ముందు డేటా ఏముంది, ఇన్స్పెక్ట్ తర్వాత డేటా ఏముంది అనేది చూద్దాం. బిఫోర్ ఇన్స్పెక్ట్. ఓకే, ఆఫ్టర్ ఇన్స్పెక్ట్. సో బిఫోర్ ఏముందో ఆఫ్టర్ ఏముందో చూద్దాం. ఇన్స్పెక్ట్ పర్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, డిస్ప్లే పైన ప్రొసీజర్ అర్థమైంది. ఓకే, సో ముందు ఏబి ఏబి సిబి సిడి ఉంది, తర్వాత ఎక్జెడ్ ఎక్జెడ్ సిబి సిడి ఉంది. ఈ బి రీప్లేస్ అవ్వాలి, ఎందుకంటే మనం సెట్ రీప్లేస్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే సెట్ తోని వర్క్ అవుతుంది. మనం ఏమి ఇచ్చాం, ఈ సెట్ లెక్క ఇచ్చాం కాబట్టి ఆ సెట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట. సెట్ లెక్క తీసుకొని ఆ సెట్ను మాత్రం రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఏ ఇచ్చాను అనుకోండి, ఏతో ఎక్స్ అన్నది అనుకోండి, ఆ ఎక్స్ ఏ మాత్రమే రీప్లేస్ అవుతుంది అనమాట. సెట్ ఇస్తే సెట్ అవుతుంది, ఓన్లీ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్స్పెక్ట్. ఎనీ క్వశ్చన్స్ హియర్? కీర్తి, No, sir. విశాల్? No, sir. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు కదా వీటిలో. చేసుకోవచ్చు. రీప్లేసింగ్ Okay. ఆల్, ఆ క్యారెక్టర్ ఇచ్చేసి దాన్ని రీప్లేస్ చేయి. Okay. ఓకే, కన్వర్టింగ్కి వచ్చే లోపల ఏం చేస్తుంది అంటే ఇది కూడా సేమ్ సిమిలర్లీ యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే సేమ్ ఎగ్జాంపుల్ కన్వర్టింగ్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఏబి అని ఇచ్చాం కదా, ఏబి ఇచ్చాను, ఏబితో ఎగ్జెట్ చేశాను. ఓకే, ఎగ్జెట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్ట్ రాసుకున్నారు అనుకోండి, కన్వర్టింగ్ రాశా. ఓకే, కన్వర్టింగ్ ఎగ్జెట్ టు ఎక్స్జెడ్ టు ఏబి రాశా. సో ఇప్పుడు కన్వర్టింగ్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనా, కన్వర్టింగ్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లెక్క తీసుకోదు, లెటర్ లెక్క తీసుకొని ఆ లెటర్స్ని మాత్రం కన్వర్ట్ చేసి రాస్తుంది అనమాట. దట్ ఈస్ ద బేసిక్. రీప్లేసింగ్ వచ్చే లోపల స్ట్రింగ్ లెక్క తీసుకొని రీప్లేస్ చేస్తుంది. కన్వర్టింగ్ వచ్చే లోపల ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని కన్వర్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ హౌ ఇంటర్నలీ వర్క్స్. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఆలా కన్వర్టింగ్ కన్వర్టింగ్ ఎక్స్జెడ్ టు ఏబి అని ఇచ్చా. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు చూసే మీరు ఇక్కడ ఏబి కాస్త ఎగ్జెడ్ ఎగ్జెడ్ అనేది, తర్వాత సిబి సిడి ఉంది. ఓకే, ఓకే, మీకు ఇంకా కావాలి క్లియర్గా అంటే
ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్ అవుతుంది. లెట్ మీ కాపీ దిస్ ఎగ్జాంపుల్ అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఏబిని మాత్రమే చేంజ్ చేసింది కదా. కన్వర్టింగ్ చూస్తే మీరు ఇట్ విల్ నాట్ చేంజ్ ఓన్లీ ఏబి, బి ఎక్కడ ఉందో అక్కడ కూడా చేంజ్ చేస్తుంది. చూసారా, బి అనేది వై అయింది. ఇందాక ఏబి మాత్రం ఏబి పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే చేంజ్ అయింది. ఇప్పుడు ఏకి ఎక్స్ తీసుకుంటుంది, బికి వై తీసుకుంటుంది. సో ఇక్కడ బి ఉంది కాబట్టి ఈ బిని వై చేసింది అనమాట. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇది లెటర్స్ లెక్క యాక్ట్ అవుతుంది, రీప్లేసింగ్ మాత్రం ఒక స్ట్రింగ్ లెక్క యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కన్వర్టింగ్ అండ్ రీప్లేసింగ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? No, sir. No, no. Yes. ఓకే, ఐఎమ్ డన్ విత్ ద సెషన్. మనం ఇన్స్పెక్ట్ చూసాం స్ట్రింగ్ మ్యానిపులేషన్ లో. టుమారో విల్ సీ అదర్ అన్స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్. ఓకే, దెర్ ఆర్ అదర్ ఆల్సో ఇన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఓన్లీ ఇన్స్పెక్ట్ ఈరోజు కంప్లీట్ అయింది. టుమారో విల్ సీ దీస్ టూ. ఓకేనా? Okay, Yeah, sir. okay. టుమారో. ఓకే Okay. ఓకే, బాయ్.